ఇంకొకటి సార్, తెలంగాణకు వచ్చేప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోట కుట్ర మాట చాలా ఆసక్తికరమైన సమయంలో అంటున్నాడు ఆయన. అనడం కూడా కొంచెం చాలా జాగ్రత్తగా అంటున్నాడు. నా మీద కుట్ర చేస్తున్నారు, నా మెజారిటీ తగ్గించాలని చూస్తున్నారు, నా అని. ఆ తర్వాత ఈ నా అన్నది కొడంగల్ నియోజకవర్గానికి అన్వయించి మీ అందరినీ కూడా అవమానిస్తున్నారు, మీ అందరినీ. ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు అంటే కొంచెం సేపు అయిన తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపక్షాలు కుట్ర ఏముందండి? ప్రతిపక్షాలు బహిరంగంగానే వ్యతిరేకిస్తాయి కదా. ప్రతిపక్షాలు మిమ్మల్ని మెజారిటీ తగ్గించడం ఎందుకు, మిమ్మల్ని ఓడించాలనే వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి మాటల్లో కుట్ర అన్నది వీళ్ళకే వర్తిస్తుందా, లేకపోతే ఇంకొంచెం ఆయన చెప్పలేని అంతరార్థం దాంట్లో ఏమైనా ఉందా అని ఒక సందేహం కలుగుతుంది. బట్ ఈ మధ్య రిపీట్ చేస్తున్నారు. అంటే కుట్ర కేవలం ప్రతిపక్షాలను ఉద్దేశించి అంటున్నారు. అదే నేను అంటుంది కాదంటున్నా. ప్రతిపక్షాలే అయితే కుట్ర అనే పదం వర్తించదు. ఎందుకంటే సార్, ఈవెన్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో కూడా స్పెక్యులేషన్ నడుస్తోంది. పోస్ట్ లోక్సభ ఎలక్షన్స్ లెట్ us see if anything is to be taken into consideration అనే దాని మీద వాళ్ళ అత్యున్నత విధాయక నిర్ణాయక కమిటీ ఉంది, సిడబ్ల్యూసి, వాళ్ళు దే విల్ టేక్ ఏ కాల్ అని ఒక ఇండికేషన్ వస్తుంది సార్. ఎలక్షన్స్ అంటే ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకున్నారు లోక్సభ ఎలక్షన్స్ అనేవి. లోక్సభ ఎలక్షన్స్ మరీ థంపింగ్గా వస్తే కూడా అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుంది. వాళ్ళు దేన్ని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా వదిలిపెట్టరు. ఒక ఉప ముఖ్యమంత్రిని పెట్టారు, ఎప్పుడు మీరిద్దరు రావాలి, మీరిద్దరు కలిసి చేయాలి, ఇలాంటి ఒక కండిషన్ కూడా ఎంతో కొంత. ఇద్దరు కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్తే ఓకే, ఈయన ఎక్కడికి వెళ్ళినా దట్స్ వాట్ ఐ సే. ప్రధానమంత్రి దగ్గరికి జనరల్గా ఇప్పటివరకు అంటే వెళ్ళకూడదనే లేదు, కానీ వెళ్ళటం అనే సంప్రదాయం మనం చూడాల. ఎవరికి వాళ్ళు వెళ్తారు. సీఎంకి అయితే సీఎంకి ఉంటుంది సార్. అందుకనే ఒక పాయింట్కి మించి వాళ్ళు అంటే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర అంతకంటే వాళ్ళు ఇవ్వరనేది నిజమే. కానీ ఇప్పుడు రేవంత్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన అంతర్గత పోరాటం కూడా చేయాల్సి ఉంటుంది, సందేహం ఏం లేదు. ఆ మాటకు ఈ కుట్ర అన్న మాటలో అది కూడా ధ్వనిస్తుంది. ఆ మాటకు వస్తే ఆ స్టేచర్ ఎంజాయ్ చేసింది రాజశేఖర రెడ్డి గారేమో హైకమాండ్ దగ్గర. అది వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు ఈయన ఎక్కువ స్థానాలు తెచ్చారు కాబట్టి అదైంది. బట్ వాసుదేవ్ ఐ టెల్ యూ, రాజశేఖర రెడ్డి కూడా వాళ్ళంతా హోదా ఏమీ ఇవ్వలేదు. అంతకు ముందు అయితే కనుక ఆయన పాదయాత్ర అంతా చేసి ప్రస్థానం దానికోసం వస్తానంటే ఆయన ప్రస్థానం ఆయన చేసుకున్నాడు. అంత అర్జెంట్ మాకే ఉంది అని ఆపి మరీ ఎప్పుడో వాళ్ళు పిలిపించారు. అయితే మన్మోహన్ సింగ్ అనేవాడట, ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ అని ఆయన కొంచెం మర్యాదగా చూసేవాడట. అలాగే అప్పుడు రాజశేఖర రెడ్డి ఫార్ములా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి విమానాశ్రయం పెట్టు, కడపలో వైద్య కేంద్రం పెట్టి అన్నిటికీ రాజీవ్ 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 అని పెట్టడం, సోనియా గాంధీని పిలవడం ఆయన ఒక ఫార్ములా. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూడండి, ప్రతిదానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లేకుండా ఆయన చేసే ప్రశ్నే లేదు. ఇందిరామైలు, సోనియమ్మ పోటీ, రాహుల్ గాంధీ ఉండడము, ప్రియాంకమ్మ. సో ఈ ఫార్ములా ఆఖరుకు తన పాట కూడా త్యాగం చేసి మొన్న ఏదో సూర్యుడోలే రేవంత్ అన్న బదులు రాహుల్ గాంధీ అని పెట్టి పాడుతున్నారు. మొన్న ఆ పాట మళ్ళీ రీకంపోజ్ చేశారు. సో రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి ఫార్ములానే అనుసరిస్తున్నాడు. కాకపోతే ఒకటి, అప్పటికంటే కాంగ్రెస్ ఇంకా బలహీనపడింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆధారపడాల్సిన పరిస్థితి కూడా వాళ్ళకు ఉంది. ఇది ఒక డైకాటమీ, ఆధారపడాలి, అదే సమయంలో ఆయన మరీ అదుపులో పెట్టుకోవాలి. పైగా వీళ్ళు ఉన్నారు కదా అదుపులో పెట్టడానికి, సీనియర్స్ 2-3 ఉన్నారు. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఆయనకి చేయడానికి అంటే. బట్ బీజేపీ వాళ్ళు కూడా 2 రోజులకు ఒకసారి మీ ప్రభుత్వం ఉండదు పోతుంది అని హెచ్చరికలు లక్ష్మణ్ నిన్న కూడా చేస్తున్నాడు. నిన్న కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్ కూడా కలిపారు. సో మరి వాళ్ళు అలా అంటున్నప్పుడు నిజంగా అది కుట్ర అని అనొచ్చు. దాని మీద ఫోకస్ చేయకుండా ఇలా మాట్లాడుతున్నారు.